మన శత్రువు కెపాసిటీ ఎంత, ఆ శత్రువుని తుత్తునియలు చేయాలంటే మన ఆయుధ కెపాసిటీ ఎంత ఉండాలి. దీని ఆధారంగానే రక్షణ వ్యూహం ఉంటుంది, యుద్ధ వ్యూహాలు ఉంటాయి. అందులో భాగంగా మన శత్రువులు ఎవరు, మన పక్కన ఉన్నటువంటి పొరుగు శత్రువులు ఒకళ్ళు పాకిస్తాన్, రెండోది చైనా. వీళ్ళే మన శత్రువులు. మిగతా వాళ్ళని అమెరికాని వాళ్ళందరూ ఆర్థిక పరమైనటువంటి విభేదాలు అట్లాంటివి ఉండొచ్చు, కానీ శత్రువులుగా ఏం చూడం. టర్కీ అయినా ఇరాన్ అయినా సరే వీళ్ళిద్దరూ మాత్రం ప్రథమమైనటువంటి శత్రువులు. పాకిస్తాన్ని లేపేయాలంటే మన సైన్యానికి 3 రోజులు చాలు. బూడిది చెయ్యాలనుకుంటే ఒక్కరోజు చాలు. కాబట్టి మనం అక్కడ ప్రజలందరూ బతకాలని కోరుకుంటాం కాబట్టి, కేవలం వాళ్ళ దెబ్బ మెయినీ కొట్టాలనుకుంటాం కాబట్టి అది కొంత టైం తీసుకుంటుంది. ఓ 15-20 రోజుల్లో పాకిస్తాన్లో ఉన్న కీలకమైనటువంటి వ్యవస్థలన్నిటి చిన్నాభిన్నం చేయగలిగిన కెపాసిటీ భారత్కు ఉంది, మన దగ్గర ఉన్న మిస్సైల్. బట్ చైనాతో ఏంటి అంటే బ్రహ్మోస్ క్షిపణులు చైనాలోని మధ్య ప్రాంతం దాకా వెళ్తాయి. ఇప్పుడు అగ్ని వచ్చేటప్పటికి, అగ్ని 6 వచ్చేటప్పటికి తాజాగా 8,000 నుంచి 12,000 కిలోమీటర్ల రేంజ్లో వస్తుంది. 8 to 10x MIRVs అగ్ని 6 వచ్చేటప్పటికి ప్రైమ్ న్యూక్లియర్ డిటరెన్స్తో ఉంటుంది. అణ్వ ఆయుధాలని మోసుకుని వెళ్ళి అక్కడ పేల్చేయగలిగినటువంటి సత్తాతో ఇది రూపొందుతోంది.